సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు క్విస్ పబ్లిక్ స్కూల్, క్విస్ హై స్కూల్ ప్రిన్సిపల్స్ ఎస్కే హబీబుల్లా, బలరాం తెలిపారు. ఒంగోలు కర్నూలు రోడ్డులోని క్విస్ హై స్కూల్లోని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులు వారి శక్తి మేరకు సైన్స్ను విస్తరించేందుకు అనేక రకాల పరికరాలను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పరికరాలు ప్రదర్శించారు. సౌర విద్యుత్, చిన్న గ్రామాలలో కావాల్సిన వసతులతో పాటు నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, ఆకుకూరలను పండించడం వంటి అనేక రకాలతో కూడిన అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో క్విస్ కాలేజీ అధ్యాపక బృందం, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా క్విజ్ విద్యా సంస్థల అధినేతలైనటువంటి నిడమానూరి నాగేశ్వరరావు గారు, నిడమానూరి సూర్యకళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే డైరెక్టర్, మా క్విజ్ స్కూల్స్ డైరెక్టర్ అంకబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా ఫిబ్రవరి 28 మేము సైన్స్ ఫెయిర్స్ నిర్వహించినాము. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సైన్స్ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు. ఎంతసేపటికి మనం విద్యార్థుల్ని కేవలం ర్యాంకులకు, మార్కులకే పరిమితం చేయకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్, వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకతని బయటకు వెలుగుతాయనే ఉద్దేశంతోనే ఈ సైన్స్ ఫెయిర్ మా చైర్మన్ గారు అటువంటి నాగేశ్వరరావు సార్, కళ్యాణ్ సార్, మరి అంకబాబు గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరిగింది. మనం దైనందిన జీవితంలో సైన్స్ ఎప్పుడు మనతోటి ముడిపడే ఉంటుంది. So I am speaking in front of you because of the science only, because of the conservation of energy. So this mic is holded by because of frictional force. I am standing in front of you because of the gravitation force. So like that each and everything is related with science only. So ఆ ఉద్దేశంతోనే మనని విద్యార్థుల ఉన్నటువంటి క్రియేటివిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక ర్యాంకులకే, మార్కులకే పరిమితం చేయకుండా విద్యార్థుల ఉన్న క్రియేటివిటీని బయట తీయడానికి మీ సైన్స్ ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది. సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించారు. తద్వారా మేము ఈరోజు సుమారు 400 వరకు ప్రాజెక్ట్స్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల్లో విద్యతో పాటు సృజనాత్మకతను వెలికి తీయాలనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. అంతేకాకుండా నిజాన్ని చెప్పాలంటే మాకు తెలియనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు ప్రదర్శించారు. నిజానికి ఇది వాళ్ళ యొక్క గొప్పతనం. విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వారిని ప్రోత్సహిస్తా ఈ విధమైనటువంటి సృజనాత్మకతో కూడినటువంటి విలువలతో కూడిన విద్యను అందించాలని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మన మీడియా మిత్రులందరికీ మరొకసారి